నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. సో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది, కార్యకర్తలు కూడా ఇబ్బంది పెడుతుంది, అండ్ ఏమన్నా అంటే ఎక్స్ట్రా అక్రమైనటువంటి కేసులు పెడుతుంది, ఇలా చాలా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే కిరణ్ గారు. నమస్తే అండి. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళి తిరిగి వెనక్కి వచ్చిన తర్వాత కొంచెం విశ్రాంతి తీసుకుని ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి కామెంట్స్ చేస్తున్నారు. జగన్ 2.0 మళ్ళీ బ్యాక్ వచ్చారు, చూస్తారు అని. అండ్ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏమో తప్పుడు కేసులు పెడుతోంది, తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతోంది, బెదిరిస్తోంది. సో ఇలా చాలా చాలా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సో ఒకసారి జైలుకి వెళ్ళామనంటే తిరిగి వచ్చిన తర్వాత 16 నెలలు నేను జైల్లో ఉండి బయటకు వచ్చి నేను ముఖ్యమంత్రి అయ్యాను, మళ్ళీ మహా అయితే కేసులు పెట్టి 3 నెలలు లోపల పెడతారు అంటే ఇలా చాలా చాలా రకరకాలైనటువంటి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఆయన ఈ కామెంట్స్ని ఏ విధంగా చూడాలి, అసలు ఆయన ప్లాన్ ఏమని అనుకోవచ్చు అంటారు? ఇవన్నీ చూస్తుంటే ఆయన ప్లాన్ ఇంకోసారి జైల్లోకి వెళ్ళాలి అంటే మళ్ళీ ఉత్సాహంతో తిరిగి రావడం కోసం. జైలు జీవితం వెళ్తే తప్ప మళ్ళీ ప్రజల్లో సానుభూతి రాదు. నాకు సానుభూతి వస్తే తప్ప గెలిచే పరిస్థితి లేదు. మొత్తం అరాచకాలు సృష్టించి సానుభూతి ముఖ్యమంత్రి అంటారు అయితే జగన్మోహన్ రెడ్డి. అబ్బా, మంచి పేరు పెట్టారు కదా మీరు. నేను పెట్టడం ఏంటి, నేనేం అనలేదు, మీరే. సానుభూతి ముఖ్యమంత్రి మంచిగా ఉంది, మీరు పెట్టిన పేరు బాగుంది. నేను పెట్టలేదు. సానుభూతి ముఖ్యమంత్రి ఆయన. సో 16 నెలల పాటు జైల్లో ఉండి బయటకు వచ్చినందువల్ల ఆయన గెలిచాను అంటే మామూలుగా రాలేదు, రెట్టింపు ఉత్సాహంతో వచ్చారు. మర్చిపోకండి కిరణ్ గారు, ఫీల్ అవుతారు జనాలు. ఉత్సాహంతో వచ్చాడు. ఇప్పుడు కూడా ఆయన ఏం ఆశిస్తున్నారంటే పార్టీ మొత్తం సంకనాకిపోయింది, మళ్ళీ నన్ను ఎప్పుడైనా మళ్ళీ జైల్లో వేయకపోతారా, మళ్ళీ ప్రజల్లో ఒక సానుభూతి రాకపోద్దా, ఆ సానుభూతిని ఉపయోగించుకొని మళ్ళీ నేను ముఖ్యమంత్రి కాకపోతానా అని ఒక ఆశ పడుతున్నారు ఆయన. ఆయన ఆశ పడ్డంలో తప్పు లేదు. డెఫినెట్గా ఆయన శ్రీకృష్ణ జన్మస్థానానికి మరొక్కసారి పంపించాల్సిన అవసరం, ఆవశ్యకత ఈ సమాజానికి ఉన్నది. ఉత్సాహం రావాలి. తెలుగుదేశం పార్టీకి కాదు, జనసేన పార్టీకి కాదు, ఈ సమాజ బాగు కోసం ఆలోచించే ప్రతి ఒక్కళ్ళకైతే ఆ ఆకాంక్ష ఉన్నది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఈసారి జైల్లో వేస్తే 16 నెలలు కాదు 16 సంవత్సరాలు వేయాలి అని. సో నిజంగా కేసులు తేలాలి. నిజంగానే ఆయన నిర్దోషి అయితే నిర్దోషిని బయటికి రావాలి, లేదంటే దోషి అయితే లోపలికి పోవాలి. అంతే తప్ప ఏంటి ముసుగులో గుద్దులాట, ఎన్నాళ్ళని ఇవన్నీ చేసి ప్రజల్ని ఎవరు మభ్య పెట్టమంటున్నారు నాకు అర్థం కావట్లేదు. సో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూడా అలాగే బీజేపీ కూడా నిర్ణయించుకోవాలి. నిజంగా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులు సంపాదించాడా, సో అక్రమంగా ప్రజల ఆస్తులన్నీ దోచుకున్నాడా, దోచుకుంటే ఇమ్మీడియట్గా ఆయన్ని లోపల పంపించాలి, తీర్పులు రావాలి. ఎన్నాళ్ళు భరిస్తామండి నాకు అర్థం కాదు. ఒక ముఖ్యమంత్రి మీద ఆరోపణలు వస్తాయి, ఒక వ్యక్తి మీద ఆరోపణలు వస్తాయి. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఆరోపణలు వచ్చినాయి, ఆ తర్వాత రకరకాల పరిణామాలు జరిగినాయి. ఆయన్ని జైల్లో వేశారు, బెయిల్ మీద వచ్చాడు. 10 ఏళ్లుగా రికార్డు స్థాయిలో ఆయన బెయిల్లో రికార్డు స్థాయి, ఈ దేశంలో 10 ఏళ్లుగా రికార్డు స్థాయిలో బెయిల్ మీద ఉన్న వ్యక్తి ఆయనే అని చెప్తున్నారు రాజకీయాల్లో. సో అంత బెయిల్ మీద 10 ఏళ్ల పాటు ఉన్న వ్యక్తి అందులో 5 ఏళ్ళు ముఖ్యమంత్రికి కూడా చేశాడు. ఏం ప్రజాస్వామ్యం అండి ఇది, నాకు అర్థం కాలేదు. ఏం చట్టము, ఏం న్యాయాలండి, ఏం న్యాయస్థానాలండి? అంటే ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది కదా. విజయవాడ నుంచి హైదరాబాద్ రావాలంటే లక్షలు ఖర్చు అవుతుంది. మరి అంటే మామూలుగా ట్రైన్ టికెట్ చూసుకుని 1000 రూపాయల్లో అయిపోద్ది. ఎక్కువ ఒక మనిషికి 1000 రూపాయల కంటే తక్కువ అవుతుంది. రాను పోని చూసుకున్నా ఒక 1000 రూపాయలు 1200. బట్ ఆయనకి లక్షల్లో అవుతుంది. అది ఎలా అవుతుంది ఏంటి అనేది అర్థం కావట్లేదు. అంటే ఆయన కేసులకు సంబంధించి ఆయన ఒంటరిగా రావాలి కానీ ముఖ్యమంత్రి హోదాలో హాజరవ్వడం ప్రోటోకాల్ ఉంటుంది కదండి. ప్రభుత్వానికి ఖర్చే ప్రోటోకాల్ ఉంటుంది. ఆయన వస్తే ఒక నిందితుడిగా కోర్టుకు రావాలి కానీ ముఖ్యమంత్రి హోదాలో రాకూడదు. కానీ కామన్ మ్యాన్ గా ఆలోచిస్తే ఉన్నప్పుడు ఇక ప్రోటోకాల్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఆయన భద్రత అనేది మస్ట్. అందుకని 50 లక్షలు ఖర్చు అవుతాయి కిరణ్ గారు. ఎంతో కొంత ఖర్చు అయ్యింది, అది పక్కన పెడితే మనము అసలు నేను అడుగుతుంది ఏంటంటే ఆయన కేసులు ఎన్నాళ్ళు నారుస్తారండి నాకు అర్థం కాదు. ఆయన నిజంగా ఆయన నిర్దోషితే చెప్పండి, మేము కూడా అందరం ఆయన వీరతాళ్ళు వేస్తాం. నిర్దోషితే చెప్పండి, ఆయన నిజాయితీగా సంపాదించాడు 1,00,000 కోట్లు అని చెప్పండి. ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వండి మహాప్రభు అంటున్నాము. క్లారిటీ ఇవ్వండి, చచ్చిపోతున్నాము. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడా వెళ్ళడా? సరే మనకే అట్టుంటే పాపం ఆయనతో పాటు ఉండే నాయకులకి ఎట్టుండాలి? అసలు ఈ పార్టీలో ఉండాలా వద్దా, ఆ పార్టీలో ఉండాలా వద్దా చచ్చిపోతున్నారు వాళ్ళు. ఇంకా ఏదో ఒక క్లారిటీ ఇవ్వండి. ఆయన లేకపోతే లోపల పెట్టండి. ఆయన కూడా అదే రోగి కోరుకున్నది పాలే, డాక్టర్ ఇచ్చింది పాలే అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవాళ జైలుకి వెళ్ళాలని ఆశిస్తున్నాడు. 2.0గా తిరిగి వస్తాడంటున్నాడు. అదేదో బిగ్ బాస్లో అశ్వత్థామ 2.0 అంటుంటాడు ఒకడు బిగ్ బాస్లో. అట్లా వాడు లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి ఎలిమినేట్ అయ్యి మళ్ళీ లోపలికి వస్తాడు. రాగానే నేను అశ్వత్థామ 2.0 అంటాడనమాట. సో అట్లా మనోడు జగన్మోహన్ రెడ్డి కూడా నేను జగన్ 2.0 చూస్తారంటున్నాడు. కొన్ని వ్యాఖ్యలు చేశాడు.
ప్రజలకు మంచి చేయాలని కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయాడట. అది నాకు అర్థం కాలేదు. ఏంది స్టేట్మెంట్ ఏంది ఇది? ప్రజలకు మంచి చేయాలని ఏం చేశారు? ప్రజలకి ఏం చేశారు సౌజన్య గారు? నాకు చెప్పాలి అది. తెలియదు సార్ నాకు. ఎవడి సొమ్ము ఎవడికి పెట్టాడు? నేను బటన్ నొక్కా 2,35,000 కోట్ల రూపాయల బటన్ నొక్కి వేశాను అంటే ఎవడి సొమ్ము ఎవడికి ఇచ్చావయ్యా? నాకు అర్థం కాదు. నీ సొమ్ము ఏమన్నా ఇచ్చావా? లాస్ట్ లో డబ్బులు ఎవరికి రాలేదు. ఆయన బటన్ నొక్కారు, అది నిజమే, కానీ డబ్బులే పడలేదు. అంటే దౌర్భాగ్యం ఏంటంటే జనం ఏమన్నా వెర్రి వెంగళప్పలా వాళ్ళ డబ్బులు తిరిగి వాళ్ళకి ఇస్తున్నావు నువ్వు. అంత వెర్రోళ్ళ జనం ఏమన్నా నాకు అర్థం కాదు. ఆ ట్యాక్సులు తీసి వాళ్ళకి ఇస్తే నువ్వేదో మహాప్రభు యేసుప్రభు లాగా బిల్డప్ ఇస్తావు, నాకు అర్థం కాలేదు. యేసుప్రభు నువ్వేమన్నా ప్రజలకి ఏమన్నా ఇచ్చావా? నాకు అర్థం కాదు. సో ఈ మాటలు మాట్లాడితే మండదా సౌజన్య గారు? మండిద్దండి. సో ఇంకోటి ఏమంటాడు, చంద్రబాబు కార్యకర్తలను పెడుతున్న ఇబ్బందులను కష్టాలను చూస్తున్నా ఈ ప్రభుత్వం దొంగ కేసులో పెట్టడం తప్ప ఏం పీకలేదు. కార్యకర్తలను ఇబ్బందులు పెట్టిన వారిని ఎవరిని వదిలిపెట్టను, ఎక్కడున్నా వారిని తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతా అంట. ఏంటి బ్లాక్మెయిల్? ఆయన చేసిన మాటలు చెప్తున్నారా లేకపోతే నాకు డౌట్ వస్తుంది. చంద్రబాబు చేష్టలుడికి కూర్చున్నాడని అంటున్నాం మేము, మా లాంటి వాళ్ళమంతా. ఏం చేశారా చంద్రబాబు గారు? మీరు గత ప్రభుత్వం అరాచకాలు ఎన్నున్నాయి తెలుసు కదా, మరి ఒక్కడన్నా లోపలేశారా? కొడాలి నాని ఎలా మాట్లాడాడు? లోపలేశారా? వేయలేదు కదా. రోజా ఎంత బరి తెగించి మాట్లాడింది? రోజా ఎన్ని తప్పులు అక్రమాలు చేసింది టూరిజంలో? లోపలేశారా? వేయలేదు కదా. పేర్ని నాని ఏదో హడావిడి చేసి 4 రోజులు గోడౌన్ల మీద దాడులు చేశారు, లోపలేశారా? వేయలేదు కదా. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హడావిడి చేశారు, లోపలేశారా? వేయలేదు కదా. మీ మీద దాడి చేయడానికి వచ్చిన వాడిని అతన్ని కూడా మీరు లోపలేయలేకపోయారు కదా. ఏం చేశారు చంద్రబాబు గారు? నాకు తెలియట్లా. ఈయన ఇంత బాధపడిపోవడానికి చంద్రబాబు గారు అసలుకి చేస్తుడికి కూర్చున్నారు, చంద్రబాబు గారు ఏమీ చెయ్యట్లేదు అనేసి కార్యకర్తలంతా గగ్గోలు పెడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో మేము కేసులు ఎదుర్కొన్నాము, టార్చర్ ఎదుర్కొని అనేక మంది జర్నలిస్టులు కూడా ఇబ్బంది పడ్డారండి. గత ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులు ఇబ్బంది పడ్డారు వాయిస్ వినిపించినందుకు. సో ఇంత దారుణంగా పాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి పాలన తర్వాత చంద్రబాబు వచ్చారు, ఈ అక్రమార్కులంతా శిక్షిస్తారని అందరూ భావిస్తే మీనమేషాలు లెక్కిస్తూ ఉన్నారు. మీనమేషాలు లెక్కిస్తే నేను అంటే నిజంగా ప్రజలు కోరుకున్నట్టు ఈ అక్రమార్కులంతా జైల్లో పెడితే ఏమైపోద్ది అంటే కిరణ్ గారు, ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అంటే తప్పుడు కేసులు పెట్టడం ఒకటి, కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడేమీ జరగలేదు కదా, గత ప్రభుత్వం హయాంలో కదా ఇవన్నీ జరిగాయి అనేటువంటి కామెంట్స్ కూడా వస్తాయి. ఒకసారి అద్దంలో చూసుకుని మాట్లాడుకోవాలి. అదే అంటే ఈయన చేసిన పనులే ఈయన చెప్తున్నాడు జరిగాయని చెప్పేసి అని అంటున్నారా అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారేమో అని కామెంట్స్ వస్తాయి. ఇప్పుడు రఘురామకృష్ణరాజుని ఎంత దారుణంగా, ఒక ఎంపీని ఎంత దారుణంగా ట్రీట్ చేశారండి, నాకు అర్థం కాదు. గుంటల మీద ఎక్కి బాదారు, వీడియో కాల్ ఆయనకు చూపించారంట. ఇవన్నీ కూడా ఆయన పోరాడుతున్నాడు కేసు పెట్టి. సో ఒక ముఖ్యమంత్రి చేయవలసిన పనులేనా ఇవి? నాకు అర్థం కాదు. అలాగే చంద్రబాబు పట్ల ఒక కౌరవ సభలా మార్చేశారు. చంద్రబాబు పట్ల అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడుతుంటే మీరు నవ్వుతూ కూర్చుంటారా? మీరు దుర్యోధనుల్లాగా లేకపోతే దుశ్శాసనుల్లాగా నవ్వుతూ, ఎవరు ఆయన ధృతరాష్ట్రుల్లాగా నవ్వుతూ కూర్చుంటారా మీరు? నాకు అర్థం కాదు. కళ్ళుండి కూడా చూడలేరా మీరు? సో ఇంత దౌర్భాగ్యంగా దుర్మార్గంగా పరిపాలించిన మీరు చేసినే మళ్ళీ మీరే చెప్పుకుంటున్నారు. సో కాదంబరి జత్వానిని అడగాల, కేసులు ఎట్లా పెట్టాలి, ఐపీఎస్ అధికారులను ఎట్లా వాడేసాడినా. సో మీరు వాడిన దానికంటేనా? నాకు అర్థం కాదు. సో ఇవాళ మళ్ళీ అంటాడు, నేను ఎక్కడున్నా మళ్ళీ మనం అధికారంలోకి వస్తున్నాం, ఎక్కడున్నా వారిని అందరిని తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతాయంట. బెదిరిస్తున్నారు, చూసారా? బ్లాక్మెయిల్. అంతకుముందు ఒకసారి బెదిరించారు, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అంతకుముందు ఒకసారి బెదిరించారు. ఎవరిని? డీజీపీ గారిని బెదిరించారు, అలాగే సుబ్బరాయుడు గారిని బెదిరించారు. 7 సముద్రాల అవతల ఉన్నా కానీ మిమ్మల్ని తీసుకొచ్చి శిక్షిస్తా అంటే బెదిరిస్తున్నారు. ఏమీ చేయకూడదు, బెదిరిపోయి వీళ్ళు అమ్మో నెక్స్ట్ జగన్ వస్తే మన పరిస్థితి ఏంటని బెదిరిపోయి కూర్చోవాలి. సో అంత దారుణంగా ఇవాళ అధికారులను బెదిరిస్తున్నారు. అధికారులను బెదిరించిన కేసు పెట్టి ఇప్పుడు లోపలేయాలి. ఆ దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? ఏ మాటగా మాట చెప్పుకోవాలి సౌజన్య గారు. జగన్మోహన్ రెడ్డి దమ్మున్నాడు, అడ్డదిడ్డంగా వేసి పడేశాడు. మరి వీళ్ళు మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇంత ఇంకా దుర్మార్గంగా వ్యవహరించిన వాళ్ళని కూడా పువ్వమ్మ పత్రమ్మ అంటూ చూసుకుంటున్నారంటే వీళ్ళకి ఇంకా దమ్మున్నట్టా లేనట్టా? అంటే సమయం సందర్భం కోసం చూస్తున్నారు అనుకోవచ్చు కదా. ఏ పనన్నా సమయం సందర్భం అంటే ఇలానే పోతా ఉంటుంది. అంటే సమయం సందర్భం అంటే మళ్ళీ ఎన్నికలు వస్తాయి, వీళ్ళు అక్రమార్కులు ఇట్లా ఇప్పుడు ఏమంటున్నారు, మనం ఏం పీకలేరు అంటున్నారు. సో ఎంత ధైర్యము. సో పోసాని కృష్ణమురళి లాంటి వాడు తోకముడి చెలిపోయాడు. సో మిగతా వాళ్ళందరూ ధైర్యం ఎందుకు మాట్లాడుతున్నారు?
మనల్ని ఇంకేం చేయరని. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడండి, ఆ మదనపల్లిలో ఫైల్స్ అంతా కూడా తగలబెట్టారని చెప్పేసి హడావిడి చేసి గందరగోళం సృష్టి అంటే ఆయన వెంట్రుకు కూడా పేకలేకపోయారు కదా అని మనం మాట్లాడుకోవాలా? జగన్మోహన్ రెడ్డి అనేది నా వెంట్రుకు కూడా పేకలేరు అన్నారు, మీరు అదే చేసి చూపిస్తున్నారు. మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన అక్రమాలను ఎందుకు మీరు బయటికి తేలేకపోయారు, ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? అంటే ఇప్పుడు ప్రిఫరెన్స్ ఏంటి అని అంటే ఒక రకంగా మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం తప్ప జగన్మోహన్ రెడ్డి జైలుకి పంపించడం అని చూసుకుంటే రెండిట్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే ఆలోచిస్తారు ఈయన జైలు పంపించేదానికంటే అని కొంతమంది అంటున్నారు. అంటే అభివృద్ధి అనేది మస్ట్, దాని పాటిగా జరగాలి. అది వన్స్ సెట్ అయిన తర్వాత ఇది సెట్ చేద్దామని కూడా ఆలోచిస్తారని కూడా అనుకోవచ్చు కదా. ఇప్పుడు విశ్వామిత్రుడు బాలరాముడు 14 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటాయంట అప్పుడు ఆయనకి. రాముల వారిని దశరథ మహారాజుని అడుగుతారు, మేము యాగం చేస్తున్నాము, రాక్షసులు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు, ఆ యాగాన్ని డిస్టర్బ్ చేయకుండా నిరాటంకంగా సాగాలంటే మాకు రక్షణ కావాలి, రాముడిని పంపించండి మాతో పాటు అంటే, చిన్నపిల్లాడు ఎలా పంపిస్తామంటే లేదు ఆయన శక్తియుక్తులు మీకు తెలియదు పంపించండి అంటే రాముడు లక్ష్మణుడు వెళ్ళారు ఆయనతోటి. వెళ్ళిన తర్వాత ఆ యజ్ఞం యాగాలు సజావుగా జరిగి ఈ సమాజం ఆ రోజున్న ఆ సమాజం బాగుండాలి అనేసి వాళ్ళు చేస్తున్న యజ్ఞం తర్వాత దాన్ని నిరాటంకంగా కొనసాగాలని వీళ్ళు ఆ డిస్టర్బ్ చేస్తున్న రాక్షసులందరినీ బాణం వేసి కొట్టి చంపేశారు. ఈ యజ్ఞం అనేది అభివృద్ధి అనుకుందాం, ఈ అభివృద్ధిని పాడు చేయడానికి రాక్షసులు ఉన్నారు, వాళ్ళని మీరు చంపకపోతే, వాళ్ళని మీరు బాణం వేసి వాళ్ళని అంతమొందించకపోతే ఈ యజ్ఞం ఎట్లా నిరాటంకంగా సాగుతుంది? సౌజన్య గారు, అమరావతి కోసం వచ్చే డబ్బుల్ని ప్రపంచ బ్యాంకు చెప్పి ఆపించారంట జగన్మోహన్ రెడ్డి గారు, అది ఇవాళ వార్త. మరి నిరాటంకంగా సాగాలంటే మీరు రాక్షసుల్ని వధించాలా లేదా? యజ్ఞం నిరాటంకంగా సాగాలి, అభివృద్ధి అనేది నిరాటంకంగా సాగాలంటే అక్రమార్కుల్ని మీరు జైళ్లలో వేయాలా లేదా? ఇది నా పాయింట్. సో అందులో ప్రభుత్వం వెనకబడింది. ఎస్, అభివృద్ధి చెయ్యాలి, ఇలాంటి వాళ్ళను కూడా శిక్షించాలి. రెండు సైమల్టేనియస్లీ జరుగుతాయి. కానీ ఇది కొంచెం సెట్ అయిన తర్వాత దీని వైపు కూడా చూస్తారని చెప్పి చాలా మంది అంటూ ఉన్నారు. సో మరి చూద్దామండి ఏం జరుగుతుంది ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. నమస్తే.